చెప్పలేదా
దేవుని ఘననామం స్తోత్రములు. ప్రభుపేట ఈ సాయంకాలం వేళ కూడిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకి తాళపని కొరకే దయతో లేచి నిలబడవలసిందిగా కూడొచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభుపేట కోరుతున్నాను. అందరము గంభీరమైన స్వరాలతో దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏకీవిద్దామండి. గంభీరమైన స్వరాలతో దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం చెల్లిద్దాం. రెండు చేతులెత్తి దేవుడు గడిచిన కాలం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. 2024 సంవత్సరంలో మనం ప్రవేశించనే ఉన్నాం. దేవుడు తన కృపకి ఏర్పాటు చొప్పున మనల్ని మన కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని దీవెనికరంగా నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో మనం ఎదుర్కొన్నట్లుగా అందరం ఏకీవించి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. స్వరం వినబడాలి. పరలోకమున దేవుడు ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడని సౌలుని గురించి చెప్పినట్టుగా స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామని జయగీతములు అర్పటించి జయగీతం పాడేవాడిగా మనం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అందరం ఏకీవించి దేవుని నాకు స్తోత్రం చెల్లిద్దామండి. పాస్టర్ గారు గడిచిన రాత్రికాలం మంది మనతో తెలియజెప్పిన విధంగా, ఆయన ద్వారా దేవుడు అద్భుతంగా మాట్లాడిన విధంగా, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఇదిగో మన దేవుడు సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఇదిగో దేవుడు మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని కాచే దేవుడిగా ఉన్నాడు. ఇదిగో ఆయన మన మధ్యన ఆశ్చర్య కార్యములు చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి కాలమందు నీవు నిలిచిన స్థలము ఆయన పరిశుద్ధ ఆలయ ప్రాంగణంలో మనం నిలిచి దేవుణ్ణి ఆరాధించుండగా అందరము స్వరములెత్తి దేవుణ్ణి ఆరాధిద్దామండి. అందరము రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాము. దేవా నీవు ఒక్కడివే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడవు. దేవా నీవు ప్రార్థన ఆలకించే దేవుడవు. ఇదిగో 2023 సంవత్సరం ప్రారంభంలో ఏదైతే ప్రార్థనతో మీ ప్రయాణాన్ని ప్రారంభించారో, ఇదిగో ప్రార్థన జవాబు పొందుకోవడానికి, దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇది సమయం అండి. యాకోబు దేవుడితో అంటూ ఉన్నాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోనివన దేవా, దేవా నిన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోనివన దేవా. ఈ రాత్రి కాలమందు దేవుణ్ణి అడుగుదాము, దేవా నీవు నన్ను ఆశీర్వదించు, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదిగో దేవుణ్ణి ఆరాధిద్దాము. అందరూ రెండు చేతులెత్తి గంభీరమైన స్వరంతో ఇదిగో ఆ పరమాకాశమందు అత్యున్న సింహాసనం పైన ఆసీనుడైన దేవుణ్ణి రెండు చేతులెత్తి అందరము గంభీర స్వరంతో స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా ఏకీభవించి ఆరాధన చేద్దాము. ఈ రాత్రి వేళ దేవుడు మనల్ని దర్శింపవచ్చినట్లుగా ఈ రెండో దినంను, మొదటి దినం ఆశ్చర్యకరంగా దేవుడు ఎంతగానో ప్రార్థన కూడికను జరిగించున్నాడు. రెండో దినం దేవుడు మనతో మాట్లాడాలని అందరం కూడా ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత మస్తులకు అర్హుడా. ఆరాధనా నీకే
వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వరప్పా స్వస్థపరచు, యెహోవా రప్పా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా నీవే చూచుకొనును, యెహోవా నీవే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రప్పా స్వస్థపరచు, యెహోవా రప్పా స్వస్థపరచు, స్వస్థపరచు. ఆరాధన నీకే,
మనల్ని దాటిపోని దేవుడు మన దేవుడే ఉన్నాడు. దాటిపోకుండా ఆయన మన మధ్య నిలిచి ఉండే దేవుడే అన్నాడు. ఓడిపోని మన దేవుడు మనతో ఉన్నాడు. జ్ఞాపకం చేస్తున్నా నా ప్రియులారా, దేవుడు అన్నాడు మనల్ని ఓడిపోనివని అంటున్నాడు. ఓడిపోనివని అంటున్నాడు. ఒకసారి రాత్రి వేళ ఎవరైతే దీన స్థితిలో ఉన్నానని అనుకుంటున్నారో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను దాటిపోడు. ఆయన నిన్నెన్నడూ కూడా దాటిపోయే దేవుడు కాదు. దీన స్థితిలో ఉన్న, నిందల పాలైన, సిగ్గుపరిచే ప్రజల మధ్య మనం ఉన్నా సరే ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన మనల్ని సిగ్గుపరిచేవాడు కానే కాదు. ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఓటమి పాలవనివ్వకుండా మన పక్షంగా నిలబడే దేవుడు మన దేవుడై ఉన్నాడు. మన పక్షంగా నిలబడే దేవుడు మన దేవుడై ఉన్నాడు. మన పక్షంగా నిలబడే దేవుడు మన దేవుడై మన పక్షంగా నిలబడే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఈ రాత్రి వేళ నన్ను దాటిపోవద్దు నాయన. యాకోబుని దాటిపోకుండా ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చి గొప్ప జనముగా చేసిన దేవుడు నీవు నాయన. నన్ను నా కుటుంబాన్ని దర్శించు నాయన, దర్శించు నాయన. హల్లెలూయా, 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 దేవుడు నిన్ను దర్శింపరానే ఉన్నాడు. ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు.
ఆయన నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. చేయి విడవని దేవుని ఆరాధన చేస్తున్నామని, చేయి విడిచిపెట్టకుండా బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తా అంటున్నాడు దేవుడు. నిరీక్షణ లేకుండా ఉన్న వారికి నిరీక్షణ కలుగజేస్తా అంటున్నాడు. ఆ కోరులోని గొప్ప జలమయముగా చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరము కూడా దేవుని సన్నిధిలో మనల్ని మన దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఆయన ఎవ్వరిని కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా.